హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఒక కళాయి తీసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను లివర్ ముక్కలు అవి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలుక్కాయ, వీటన్నిటిని ఆయిల్ వేసి కొంచెం చిటపట్లాడి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఈ లివర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇట్లా కరివేపాకు పచ్చిది ఈ విధంగా వేయటం వల్ల ఈ లివర్ ముక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నీసు స్మెల్ రాకుండా బాగుంటుంది పసుపు కరివేపాకు ఈ విధంగా వేయటం వల్ల. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ లివర్ ముక్కల్లో ఉన్న వాటర్, ఇవి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి. అంతేనండి, 2 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆ వాటర్ అంతా పోతుంది. ఈ ఆయిల్ వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టకుండా ఇంకొక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 4-5 జీడిపప్పు పలుకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిల్లో వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని 4 రెబ్బల వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేస్తే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది సాంబారు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ముక్కలే విడిగా ముక్కలు పెట్టేస్తే ఈజీగా తినేస్తారు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.